తిరుగుతున్నారు. ఒకవైపు ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ, మరోవైపు వైసీపీ. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. రెండోసారి అయిన తర్వాత మళ్ళా 30 సంవత్సరాల పాటు వారే ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. ఏమీ అనుమానం లేదండి. ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం కనుచూపు మేరలో ఎవరు కనపడరు. ఆ సీటు కావాలని అడగరండి. అటువంటి సేవ చేస్తారు, చేయిస్తాము. అందులో ఏమీ అనుమానం లేదండి. అయ్యా ఊహల్లో పోతున్నారు, కళ్ళగా అంటున్నారు తప్ప లేదండి. పేదవాడికి అన్నం పెట్టింది ఆయనే సార్. పేదలు పెన్నిది సార్ అయినా. పేదవాడికి అన్నం ముందు కడుపు నింపారు సార్ ముందు. ఈసారి పేదవాడికి కడుపు నింపుతూ అభివృద్ధి మీద దృష్టి పెడతారు సార్. దృష్టి పెట్టమని మాలాటం అందరం కోరుతామండి. ఒకటి కాదు సార్, 10 సార్లు కోరుతాము. మంచి పరిపాలన, రామరాజ్యం ఇస్తారండి. అందులో అనుమానం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని రోజులు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు అన్న విధంగా వారు పరిపాలన సాగిస్తారు. చూడండి, గత 5 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళుగా కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరిపోతున్నారు. డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు జగన్కి? మీకు ఈ 5 ఏళ్ళుగా ఎందుకు జాయిన్ అవ్వలేదు? వారు నన్ను పిలవలేదు, నేను వెళ్ళాలనుకోలేదు సార్. అంటే మీ అవసరం లేదనుకున్నారు సార్? ఇప్పుడు అవసరం కదా, వారు ఆహ్వానిస్తే వెళ్దాం అనుకున్నాను. ఆహ్వానించి ఊరుకున్నానండి. దానికి పెద్ద క్వశ్చన్ చేస్తారు ఎందుకు మీరు? 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదంటే, అవసరం అయితే వెళ్తానండి, అవసరం లేని వెళ్ళను. నా అవసరం అయినా పిలిచారు, ఇప్పుడు సర్వీస్ చేయడానికి రమ్మన్నారు, వెళ్తానండి. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి, ఆయన కౌంటర్లు ఇవ్వడానికి మాత్రం ముద్రగడని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారనే ప్రచారం సార్. ఇప్పుడు అది పక్కన పెట్టండి. నన్ను ఎందుకు చేయించినారు సార్ పవన్ గారు కామెంట్స్? నాకు ఆయన సంబంధం ఏంటి సార్? వారు వీర మహిళల పేరుతోటి ఇంకో పేరుతోటి దాడి ఎందుకు చేస్తున్నారు సార్? ఆయన పని ఏంటి సార్? చంద్రబాబు గారు నియమించారా సార్ ఆయన నా మీద దాడి చేయడానికి? వారిని నియమించారా సార్? ఈ పని ఏంటి సార్? ఈయనకి నాకు ఏ లావాదేవీలు లేవే. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వారి ముఖం నేను చూడలేదు, నా ముఖం వారు చూడలేదే. నన్ను ఎందుకు తిట్టాలి సార్? ఎందుకు నన్ను రోడ్డు మీద లాగాలి సార్? లాగితే మేము నోరు మూసి కూర్చోవాలా? నేను కూర్చోనండి. లాగితే వదలను, ఎంతవరకనే వెళ్తాను సార్. వారు డబ్బుంటే ఉండొచ్చు, మా డబ్బు లేకపోతే లేకపోవచ్చు. ఎంతవరకు నేను ఫైట్ చేస్తాను. వారు ఓటమే నాకు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి కావాలని కోరుకున్నాను భగవంతుడిని. ఇప్పుడు ఇద్దరు ఓటమి కూడా కావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అందులో ఎటువంటి డోకాలు లేదండి. దొంగ చూపు చూడటం నాకు చేత కాదు. ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేయమంటే చేత కాదు నాకు.